నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని లింగనపాలెం గ్రామం నందు వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళు లాంటివని, అభివృద్ధి అంటే టీడీపీ పాలనతో సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వామి మీరు కొంచెం కొంచెం దించండి కొంచెం కింద ఉంది. అందుకని ఏది కూడా ఒక ప్రభుత్వం 25 సంవత్సరాలు ఉంటే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఇంకా మీదట మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు చూశారు కదా ప్రభుత్వ పరిపాలనలో ఈ రోజు మళ్ళా గుంతలు లేని రోడ్లు చేయాలనే కాన్సెప్ట్ తో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, బాగా చేయాలి, మనం 29 లోపలే చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే మీ రోడ్డు కూడా చూశారు, పెట్టున్నాం, రోడ్డు కూడా పెట్టున్నాం. ఈ రోడ్డు ఈ మండలంలో 4-5 రోడ్లు పెట్టున్నాం. అదేవిధంగా కృష్ణారెడ్డి రోడ్డు ఒకటి, ఈ రోడ్డు ఒకటి, పోతేగుంట రోడ్డు ఒకటి, ఎస్వి కండిగా ఏవైతే బాగలేవో అన్ని కూడా లెటర్ పెట్టున్నాం, ప్రాసెస్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా వేస్తాం. అదే నా డౌట్ సరిగా ఇప్పుడు ఈ రోడ్డు పెట్టున్నావా లేదంటే పెట్టున్నామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏంటో అన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, లేదు ఒక రోడ్డే లేదు, ఏమి చేయలేదు, ఆ బ్యాంకుల్లో డబ్బులు ఏం చేశాడో కూడా తెలియదు. ఈరోజు మనకి కేంద్రం సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి మరి మోడీతో కేంద్రంతో మాట్లాడి నిధులు తెస్తున్నాడు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. లేకపోతే మనం బాగా వెనకబడిపోయి ఉండేవాళ్ళం. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అన్ని బ్యాంకుల్లో కూడా అప్పించే పరిస్థితి కూడా లేదు. మళ్ళా ఈరోజు యాజిటీగా కేంద్రం సహాయ సహకారాలు తీసుకొని మళ్ళా బ్యాంకులకు డబ్బులు కట్టి మళ్ళా ఈరోజు ఓపెన్ చేసుకొని మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాడు. అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని గతంలో ఏ విధంగా చేశాడో అదేవిధంగా ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్డు చేయాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ఉన్నాడు. అందుకని ఈరోజు సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండు కళ్ళుగా నడిపిస్తున్నాడని చెప్పి తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఇప్పుడే చూస్తూ ఉంటే రోడ్లోనే అర్థమవుతోంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడైతే రోడ్లు బాగలేవో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేసేవాడు. 5 సంవత్సరాలు ఎక్కడ మట్టి అయిన దానివల్ల అన్ని దగ్గరలో కూడా రోడ్లు గుంతల మయమైపోయి గ్రామాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఒకటే ఆయన 5 సంవత్సరాలు కూడా 3 ముక్కలాట ఆడేసి